నిజంగా అది ఎంత దారుణం తెలుసా అసలు. పాపము వాళ్ళు ఎంతో ఇప్పుడు తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు ఎక్కడ? నేను ప్రతి వీడియోలో చెప్పుకుంటూనే వస్తున్నాను. అంటే తండ్రి అక్కడ చనిపోతే ఈమెకు ఆకలి ముఖ్యం, తండ్రి కాదు ముఖ్యము. అంటే ఎవరి వల్ల పోయింది ఆమె అమెరికాకి? ఎవరి వల్ల సాధ్యం అది? ఇంకా చదువుకోకుండానే అమెరికాకి పోతారా? వాళ్ళు చదువుకొని వాళ్ళు ఏదో ఒకటి కష్టపడి అప్పులు చేసి అవి అమ్ముకొని పొలాలు అమ్ముకొని వీళ్ళని ఉన్నత చదువులు చదివించి, అబ్బా అక్కడ చదువుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, నా పిల్లలు అక్కడ ఉంటేనే లక్షలు లక్షలు సంపాదిస్తారనే విధంగా పిల్లలు తల్లిదండ్రులు ఎన్నో కలలు కని ఉంటారు. అలాంటి పిల్లలు ఈరోజు తండ్రి చనిపోతే అక్కడి నుంచి ఫోన్ చేసి వీడియో కాల్ చేసి డబ్బులు పంపిస్తే దహన సంస్కారాలు చేసిన తర్వాత మళ్ళీ ఆమెకి ఫోన్ చేసి చెప్తే అప్పుడు ఆమె కడుపు నిండా తింటుందా? ఇది ఎక్కడన్నా న్యాయమా? ఇది ఎంత దారుణము! ఇలాంటిది ఎప్పుడన్నా జరిగిందా? ఫస్ట్ టైం వింటున్నా నేను ఇది. అంటే ఎట్లా చూడొచ్చు మేడం? జీవితాంతం కన్నారు, పెంచారు, ఆ స్టేజ్కి తీసుకెళ్లారు. ఒక 5,000 ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏంటి 5,000? అసలు 5,000 ఏంటి డబ్బులు? వాళ్ళు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుంటారు చదువులకి? ఇక్కడి నుంచి ఫ్లైట్ టికెట్ ఎక్కిచ్చే వరకు ఎన్ని లక్షలు? అమెరికా అంటే మామూలు విషయం కాదు కదా. 3 లక్షలు లేనిదే ఆడికి పోరు కదా. మరి అలాంటిది 5,000 ఏంది? దహన సంస్కారాలకు ముష్టేసిందా తండ్రికి? చూడండి, ఇది చాలా పాపం అనిపిస్తుంది నాకు. ఆ తల్లిదండ్రులు ఉసులు పిల్లలకి ఎలా తగులుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. ఈ ఇయర్ 2026 ఎలా తగులుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. ఇది మాత్రము ఎంతో దారుణము. కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు? తీసుకోపోయి ఓల్డేజ్ హోమ్లో వేస్తున్నారు, రోడ్ల మీద వదిలేస్తున్నారు. ఏమంత బరువు అయిపోయారా? సరే, వాళ్ళు బరువు అయిపోయారు, ఒక మాట తీసుకుందాం, ఒక పాయింట్. తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి ఆస్తులు సంపాదించి డబ్బులు కూడా పెట్టి వాళ్ళకి ఫారెన్లో చదివించి లక్షలు పెట్టి కోట్లు పెట్టి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు బరువు అయిపోయారని చెప్పేసి వీళ్ళు పిల్లలు అనుకుంటున్నారు కదా. అదే పిల్లలు పిల్లలారా, ఆడపిల్లలకి మగపిల్లలకి నేను ఒకటే చెప్తున్నాను, ఆడపిల్లలు మగపిల్లల కంటే చాలా దారుణంగా తయారయ్యారు. మగపిల్లలు చూసి అయ్యో మేము మంచిగా ఉండాలి, వాళ్ళే దారుణంగా తయారయ్యారని చెప్పేసి మగపిల్లలు మంచి పేరు తెచ్చుకుంటున్నారు. మీరు చాలా దారుణం చేస్తున్నారమ్మా. మీరు పుట్టినప్పటి నుంచి వాళ్ళు పెంచడానికి ఏంది ఇది? కన్నాము, మనకు బరువు అయిపోయారు పిల్లలు, తీసుకొని చెరువులో పడేయండి, బావిలో పడేయండి అని ఏ తల్లిదండ్రులు చెప్పలేదు కదా. ఎందుకు అట్లా చేస్తున్నారు? మీరిచ్చిన ఏంటంటే ఇప్పుడు పెంచిన పాపానికి రుణం తీర్చుకుంటున్నారు. ఓల్డేజ్ హోమ్లో వేసి రోడ్ల మీద వదిలేసి ఇలా దహన సంస్కారాలకి వీడియో కాల్ చేసి ఇంకా తగలబెట్టలేదా? 5,000 వేసాను ఇంకా తగలబెట్టలేదా, నాకు ఆకలేస్తుందనే కూతుర్ని ఎక్కడన్నా చూసారా? చూడలేదు కదా. చూడండి, అందరు చూడండి. అలాంటి కూతుర్లని కానీ మీరు ఇట్లా పిల్లల్ని కనేసి మీరు ఇట్లా చేస్తున్నారు. మీ రుణం బాగా తీర్చుకుంటున్నారయ్యా, మామూలు రుణం తీర్చుకోవట్లేదు. వాళ్ళకు ఒక పూట అన్నం పెట్టడానికి కూడా అల్లాడిపోతున్నారే. ఏం గోరు ముద్దలు తినిపించినప్పుడు మీకు గుర్తురాలా? మీకు పెద్ద చదువులు చెప్పినప్పుడు గుర్తు రాలేదు? మీకు లక్షలు పెట్టి చదువులు చెప్పి ఉద్యోగాలు వచ్చేలాగా పెళ్ళిళ్ళు చేసినప్పుడు గుర్తురాలా తల్లిదండ్రులు? మీకు ఈరోజు ఒక ముద్ద అన్నం పెట్టండి అమ్మా, మీ దగ్గరే మేము చనిపోతాం, మీ దగ్గరే అంత ఇంత పెడితే మీ దగ్గర ప్రాణాలు ఇడుస్తాము, మేము ఎక్కడ ఉండం అనే తల్లిదండ్రులు కూడా మనం చూసాము. అలాంటి తల్లిదండ్రులు ఉసురు పోసుకుంటున్నారంటే ఇది మామూలు విషయం కాదు. ఇది కలియుగము. బ్రహ్మం గారు చెప్పినట్టు పిల్లలకి తల్లిదండ్రులు ఉసురు తగలకపోతుందా? తగులుతుంది, 100% తగులుతుందనే చెప్తున్నా నేను. కానీ ఇది విని ఇది చూసిన తర్వాత నాకు చాలా బాధ వస్తుంది. ఫస్ట్ తల్లిదండ్రులకి మీరు అక్కడుండి కాదు, మీకు ఉద్యోగాలున్నా మీకు డబ్బులు ముఖ్యం ఉన్నా మీరు పక్కన పెట్టండి. పెంచిన తల్లిదండ్రుల కోసము 7 సముద్రాలు దాటి రావాలి. వాళ్ళ చివరి చూపులు చూడాలి కదా. మరి చివరి చూపులు ఏంటి? రుణం తీర్చుకోండి అంటున్నా నేను. అమెరికా కాదు, లండన్ కాదు, మీరు 7 సముద్రాల అవతలున్నా కానీ ఈరోజు వాళ్ళు చనిపోతే 100% వచ్చి చూడాలి, ఆ కార్యక్రమాలు చెయ్యాలి. మీరు పిల్లలు అనిపించుకోవాలి. మీరు మరి తల్లిదండ్రుల్ని ఒక్కసారే తల్లిదండ్రుల్ని మళ్ళీ పుట్టరమ్మా. వాళ్ళు పోయినా కానీ మన బతుకులు అట్లనే పడి ఉంటాయి మన ఇళ్లల్లో. కానీ వాళ్ళది అట్లా కాదు. ఒక్కసారి తల్లి తండ్రి అనేది ఒక్కసారే వస్తారు మనకి.
10 మంది రారు, 10 మంది తల్లులు 10 మంది తండ్రులు రారు. అలాంటి బిడ్డలు చాలా ఇది చేస్తున్నారు, పాపాలు మూట కట్టుకుంటున్నారు. అలాంటి తల్లిదండ్రుల కోసం మీరు ఎక్కడున్నా రావాలి. అలాంటి చనిపోతే మాత్రం మీరు వాళ్ళని చూసుకోవాలి. చివరి చూపులు పుణ్యం అది. మీరు రుణం తీర్చుకోండి ఫస్ట్ అమ్మా నాన్నలది. కానీ పెంచారు కదా మరి అంటున్నా నేను. లక్షలు కోట్లు ఉన్న వాళ్ళు కూడా అనాథాశ్రమంలో వేస్తున్నారు తల్లిదండ్రులు. కోడలు వాళ్ళ అంటే భార్య వల్ల కావచ్చు, లేకపోతే కొడుకే నచ్చక కావచ్చు. అవును, వాళ్ళకి ఏం చెప్తారమ్మా? ఎట్లా చూసుకోవాలి? తల్లిదండ్రులు ఇంట్లో పెట్టుకొని చూసుకోవాలా, లేకపోతే అనాథాశ్రమంలో వేసి వాళ్ళ బాధ్యత వదులుకోవాలా? ఏం చెప్తారు? తప్పు. అది మాత్రం చాలా తప్పు. వాళ్ళు ఈరోజు కొడుకు పెళ్ళి కానంతసేపే మా అమ్మ మా నాన్న దేవుళ్ళు మాకు అంటారు, దండాలు పెడతారు. భార్య రాగానే తల్లిదండ్రులు మీకు బరువు అయిపోయారా అంటే మీరు అక్కడ పెట్టి మేము అక్కడ డబ్బులు కడతాము, తిండి వాళ్ళు పెడతారు అంటే సరే. సపోజు అదే పని చిన్నప్పుడు మీకు హాస్టల్లో పడేద్దామండి, వద్దు పిల్లలు దూరంగానే ఉందాం, వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళే చేసుకుంటారని తల్లిదండ్రులు ఎప్పుడూ చెప్పలేదు కదా. అలాంటిది మీరు ఎందుకు తల్లిదండ్రులు ఇలా చేస్తున్నారు? కానీ ఇది చెయ్యడము చాలా దారుణము. పెళ్ళిళ్ళు కాగానే పిల్లలు పుట్టంగానే వాళ్ళని అక్కడ చూస్తూనే ఉన్నాము. రోడ్లలో కూడా ఎంతోమంది తిండి లేక అల్లాడిపోతున్నారు. ఒక ముద్ద అన్నం కోసము వెయిట్ చేస్తున్నారు. అక్కడ మంచినీళ్ళు తాగి పడుకునే వాళ్ళు కూడా చాలామందిని మీరు చూస్తూనే ఉంటారు. ఎలా వాళ్ళు చూస్తే ఎంత పాపం అనిపిస్తుంది. కోట్లు ఉన్న వాళ్ళు తీసుకొని పోయి ఆడ వేయడం పెద్ద ఫ్యాషన్ కాదు. మీరు అదే ఇంట్లో పెట్టుకొని వాళ్ళ కోరిక నెరవేర్చండి. మీ పాదాల దగ్గర ప్రాణాలు ఇవ్వాలని చెప్పేసి ఒక కోరిక కోరుతున్నారే, అలాంటి కోరిక మీరు తీర్చట్లేదు కదా. అది ఎంత పాపము. మీరు చెప్తారు కదా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రంతోనే కొయ్యాలని. వీళ్ళ తల్లిదండ్రుల కడుపులో పుట్టిన వాళ్ళు అట్లా చేస్తే వాళ్ళ కడుపులో పుట్టిన బిడ్డలు కూడా రేపొద్దున అలాగే చెయ్యకపోతారా? 100% చేస్తారు. అప్పుడు ఇంకా చాలా టైం ఉందిలే, ఎన్నో సంవత్సరాలు ఉంది, నా కొడుకులు నా బిడ్డలు పెద్ద అయితే అప్పుడు చూసుకుందాంలే అనుకుంటున్నారేమో. ఈరోజు ఉన్నవాళ్ళు రేపు ఉండట్లేదు. మీరు పాపాలు మూట కట్టుకోకండి. తల్లిదండ్రుల్ని కొన్ని 4 రోజులు బతుకులకి ఇవన్నీ అవసరం లేదు. తల్లిదండ్రుల్ని మీరు అమ్మ నాన్న గుళ్ళో శివుణ్ణి పూజిస్తారు, అమ్మవారిని పూజిస్తారు. పార్వతీ శివుడు అమ్మ నాన్న కదా, అలాగే చూసుకోవచ్చు కదా అంటున్నా. మరి గుళ్ళకి ఎందుకు వెళ్ళి దండం పెట్టుకుంటారు? చేసే పాపాలు మీరు చేసి. అది చెప్తున్నా నేను. తల్లిదండ్రులనే ముందు, ఫస్ట్ తల్లిదండ్రులనే దేవుడు అమ్మ నాన్నని ఎట్లా చూసుకోవాలి? దేవత, ఒక దేవుడు లాగా చూసుకోవాలి వాళ్ళని. వాళ్ళ పాదాల కిందనే ఉంది స్వర్గము, తెలుసా? అది ఇంకోటి ఏంటంటే పెళ్ళైన తర్వాత ఎవరైతే భార్యలు వస్తారంటే వైఫ్లు అత్తగారికి ఒక టార్చర్ పెడుతున్నారు. అవును, ప్రెజెంట్ సమాజం. దాని గురించి ఏం చెప్తారు? ఎట్లా ఉండాలి? అత్తతో ఎట్లా ఉండాలి? గొడవలు పెడుతున్నారు, లేకపోతే తల్లి కొడుకుల్ని దూరం చేస్తున్నారు, ఏం చెప్తారు? కొంతమంది అత్తలు కోడల్ని సొంత కూతురులాగా చూసుకుంటారు. అలాంటి అత్తల్నే ఈ కోడళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అదే రాచిరంపాన పెట్టే అత్త అయితే అణిగి ఉంటున్నారు. దేవతల అబ్బా నా బిడ్డమ్మ, నాకు 2 కూతుర్లు, నువ్వు కూడా నా కూతురువే అనే అత్తనే మీరు టార్గెట్ చేస్తున్నారు. అలాంటి అత్తలు చాలా మంది ఉన్నారు ఈ భూమి మీద. చూసుకునే కన్న కూతురులాగా చూసుకునే వాళ్ళు, మొత్తం బాధ్యత అప్పచెప్పిన వాళ్ళు కూడా మనం చాలా మందిని చూసాము. అలాంటి అత్తల్ని వీళ్ళు ఏడిపించడము, రాచి రంపాన పెడుతున్నారంటే ఆమె ఎంత మంచిదో అక్కడే అర్థం చేసుకోవాలి మనము. ఈ కోడలు అత్తని ఎంత రాచి రంపాన పెడుతుంది, కొడుకు కోడల్ని విడగొట్టడము ఇలా చేస్తుందంటే ఆ తల్లి, ఆ అమ్మ, ఆ అత్త ఎంత మంచిది అని అక్కడే మనం అర్థం చేసుకోవాలి. అలా కలుసున్నారు 25 ఏళ్ళు 30 కోడలు రాగానే విడిపోతున్నారు. ఏం చెప్తారు దాని గురించి? అట్లే కలిసి ఉండట్లేదు మాక్సిమం. అసలు పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు ఉండట్లేదు. ఉండడం బెటరా, ఉండొద్దు అంటారా? ఏం చెప్తారు? తల్లిదండ్రులు ఉండకూడదు అనేది చాలా తప్పది. వాళ్ళు వాళ్ళ రుణం తీర్చుకోవాలి అంటే, ఆ తల్లిదండ్రులు రుణం తీర్చుకోవాలంటే ఆ తల్లిదండ్రులు కొడుకుల దగ్గరే ఉండాలి. ఎందుకు ఉండనివ్వరు? కానీ వీళ్ళకు కూడా నిజంగా చెప్తున్నా కదా నేను, తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్లో రోడ్డు మీద వదిలేసే వాళ్ళకి ఒక చట్టం రావాలి. ఒక చట్టం వస్తే మాత్రము వీళ్ళకి ఎలా ఉండాలంటే మామూలుగా ఉండకూడదు. అలాంటి చట్టాలు వస్తే ఇంట్లోనే వాళ్ళకి రుణం తీర్చుకునేది, వాళ్ళకి అన్నం పెట్టి, ఒక ముద్దన్నం పెట్టలేరా? అవును, చూసాం, మేము చాలా చూసాము. అబ్బాయిలు ఇప్పుడు టార్చరు,
పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత వచ్చే అమ్మాయి టార్చర్ భరించలేక ఆ అబ్బాయిలను కూడా మనం అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు లోపల ఎంత నరకం అనిపిస్తున్నారో, ఎంత బాధపడుతున్నారో, అరే మా అమ్మ నాన్నని నేను ఎలా దూరం చేసుకోవాలి అనే లోపల ఏడ్చుకునే కొడుకుల్ని కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు బయట బాధ చూపించట్లేదు. అలాంటిది ఈరోజు ఆ భార్య టార్చర్ భరించలేక చాలామంది తీసుకొని పోయేసి అమ్మ నాన్నల్ని ఓల్డేజ్ హోమ్లో వదిలేస్తున్నారు. అది కూడా వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు, బాధ భరించలేకపోతున్నారు. వాళ్ళు లోపల మన ఆడపిల్ల కన్నీళ్లు బయటికే కనిపిస్తాయి, కానీ మగపిల్లాడు ఆ భార్య పెట్టే బాధలు బయటికి కనపడవు. కన్నీళ్లు లోపల అనుభవిస్తాడు ఆయన. కానీ వాళ్ళని కూడా మనం తప్పు పట్టద్దు. కానీ వచ్చే అమ్మాయి కోడలు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళ గురించే చెప్తున్నా నేను. కానీ వీళ్ళు తల్లిదండ్రులు ఉసురు వాళ్ళ కన్నీటి చుక్క ఒక్కొక్కటి నేల మీద పడిందంటే అదే వాళ్ళమ్మ నాన్న బాగుండాలి. ఎందుకంటే మేము కట్నాలు ఇచ్చాం, మేము ఇల్లులు రాసిచ్చాం, మేము బండ్లు రాసిచ్చాం, మేము ఎక్కడ తగ్గము అనేలాగా ఈ అమ్మగారు చేస్తున్నారు. కానీ ఆయనకు ఉద్యోగం లేదా, లక్షలు సంపాదించట్లేదా, ఆయనకి ఇల్లులు లేవా, ఏం తక్కువ, దాంట్లో ఏమీ తక్కువ ఉండదు. అలాంటిది మీరు ఈరోజు వాళ్ళమ్మ నాన్నతో అమ్మాయిలు మీరు పెళ్ళిళ్ళు చేసుకొని అత్త మామల్ని మీరు భర్తని టార్చర్ పెట్టి ఓల్డేజ్ హోమ్లో వదిలేలాగా చేస్తున్నారు చూసారా. అది ఆ పాపము ఎవరికి తగులుతుందో తెలుసా? పెద్దలు చేసే తల్లిదండ్రులు చేసే పాపాలు పిల్లలు తగులుతాయి అంటారు. అమ్మ తల్లి, మీరు ఆ ముసలోళ్ళ మీరు అమ్మ నాన్నల్ని మీరు ఇట్లా వాళ్ళకి ఇచ్చేసి మీరు ఓల్డేజ్ హోమ్లో వదిలిపెట్టేలాగా మీరు చేస్తున్నారు కదా, అదే మీకు ఆ కన్నీళ్ళే మీకు రేపు శాపం రూపంలో వాళ్ళ పిల్లలకి తగులుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా తగులుతుంది, 100% చెప్తున్నా నేను. ఎందుకంటే ఫస్ట్ నేను ఏది మాట్లాడినా ఫస్ట్ అదే చెప్తున్నాను. వాళ్ళ పిల్లలకి తగలకూడదంటే మీరు అమ్మా నాన్నల్ని మీ అత్త మామల్ని మంచిగా దేవుళ్ళగా చూసుకున్నారంటే వాళ్ళకి ఈ జన్మకి ఏమొద్దమ్మా, మాకు చాలమ్మా కడుపు నిండిపోయిందంటారే, అలాంటి వాళ్ళనా మీరు తీసుకుపోయి వదిలేస్తున్నారు. సమాజంలో భర్తలనే లేపేస్తున్నారు. మీరు చెప్పినట్టు రెస్పెక్ట్ చేస్తారంటారా? భర్తలనంటే ఎందుకు లేపేస్తున్నారో నేను ఒక వీడియోలో కూడా చెప్పా. ఎఫైర్స్ సంబంధాలు పెట్టుకొని మంచోళ్ళనే లేపేస్తున్నారే. రేపొద్దున ఆ భర్త జాబ్కి వెళ్తాడు, నా భార్య పిల్లలే నా సర్వస్వం అనుకుంటాడు. పొద్దున పోయేసి సాయంత్రం వచ్చే వరకు ఏదో ఒకటి చేతిలో పట్టుకొని వచ్చి ఇదిగో వండుకోండమ్మా, ఇది తినండమ్మా అని ఇస్తున్నాడే, అందుకు లేపేస్తున్నారు. ఎందుకంటే మంచితనం కదా, అది చూసుకుంటున్నాడు కదా. నా భార్య పిల్లలు సర్వస్వం అంటున్నారు చూసారా, అందుకు లేపేస్తున్నారు. దానికి కారణం ఇంకొకటి వస్తాడు మధ్యలో. జాబ్ చేయడమా అంటే భర్త జాబ్ చేయకుండా ఇంటికాడ ఉంటే అట్లాంటివి జరగాయంటారా? అంటే జాబ్ చేయడం తప్ప అంటే ఇప్పుడు భర్త బయటికి వెళ్ళగానే ఇట్లాంటివి చేస్తున్నారు. అటు వెళ్ళంగానే ఆయన మురిసి ఎంతో డ్యూటీకి వెళ్ళిపోతాడు. నా భార్య చూసావా పొద్దున్నే లేచింది, 5 గంటలకు లేచింది, బాక్స్ కట్టింది. ఇలాంటి భార్య ఉండాలిరా ఎవరికైనా. ఆ అదృష్టం నాకే దక్కిందని గుండెలు బాదుకునే లోపు గుండె ఆగిపోతుంది అయింది.